అంతర్జాతీయ మారక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే యువతను మారక ద్రవ్యాలకు నో చెబుదామని విజ్ఞప్తి చేశారు. మారక ద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యం, కుటుంబం ఐక్యత మరియు సామాజిక శాంతిని ధ్వంసం చేస్తాయి. మారక రహిత జీవితం మానసిక సంతృప్తిని, స్పష్టమైన దృష్టిని, సమాజ శ్రేయస్సును చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక మారక ద్రవ్య వ్యతిరేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు, పట్టింపుల ద్వారా కీలక ఘట్టంలో చర్యలు చేపట్టింది. ఫలితంగా రాయలచిక్కుడు శ్రీకాళహస్తి పరిధిలోనే ఇటీవల 200 కిలోల పైగా గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో పేరుబడిన కుటుంబాలు పల్లపు సంక్షేమ ప్రయోజనాలు నిలిపివేయబడతాయి. ఇకపోతే మాజీ గంజాయి సాగు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను, ఆధారభూతమైన మనోగత నైపుణ్య శిక్షణ, సాగు బాధ్యాలు అందజేస్తారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు అప్రమత్తత, అవగాహనతో మద్దతు అందించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిలుపునివ్వడమైనది. మన ఆలయ నగరాన్ని, మన భవిష్యత్ తరాలను మారక ద్రవ్యాల దుష్ప్రభావం నుంచి రక్షించేందుకు అందరం కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ కోసం విరాళం చేద్దామని ఆయన ముగించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కాసారం రమేష్, మిర్జా, షాకీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరియు కాళహస్తి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు సుధిరెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు సంజయ్ గారు, కుమార్ గారు మరియు ఇతర అధికార యంత్రాంగం అంతా కలిసి ఈరోజు కాళహస్తి పట్టణంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం మర్చిపోయి డ్రగ్స్కి లోన్ చేసి చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోవడము, కేసుల్లో ఇరుక్కోవడము, కుటుంబాలకు తీరని లోటుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు. అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరిమివేయాలి, డ్రగ్స్ అనే భూతాన్ని తరిమిద్దాము, సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతపరచడానికి, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి, యువతను కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈరోజు మనము ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం అంటే దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, దానివల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయండి. తద్వారా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసిన వారు అవుతాము. అందరూ కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని పట్ల అవగాహనతో ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల చాలామంది వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోవడం కాకుండా భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యగా గుర్తించి ఈ సమస్యను సమాజం నుండి తరిమివేయాలి, తరిమికొట్టాలి. మన ప్రతి మండలంలో కూడా ఈరోజు ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి అందరూ
సహకరించారు. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారికి, ఇతర ముఖ్య నాయకులందరికీ, ఇతర డిపార్ట్మెంట్ అందరికీ, కాలేజీల యాజమాన్యానికి, విద్యార్థులందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మన కాళహస్తి పట్టణం నుండి ఈ యొక్క డ్రగ్ అనే భూతాన్ని మనం తరివేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు చెయ్యి కలపాలి. రాబోయే అనేక కార్యక్రమాలు ఇంకా నిర్వహించుకుంటూ మనం డ్రగ్స్ లేని ఈ కాళహస్తి పట్టణాన్ని నిర్మించుకుందామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు సహకారం కావాలని, ఇదే సహకారంతో అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను.